ఒక కేసు దేశంలో ప్రత్యామ్నాయ శక్తులు ఎదుగుతున్నటువంటి రెండు పార్టీలను దెబ్బకొట్టింది. అదే లిక్కర్ పాలసీ కేసు. ఆ లిక్కర్ పాలసీ కేసు వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేకుండా కుంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. లిక్కర్ పాలసీ కేసుని ఒక వెబ్ సిరీస్ లాగా నడిపించింది. సో ఆ వెబ్ సిరీస్ కి ఇప్పుడు ఎండ్ కార్డ్ పడింది. అందులో ఫైనల్ ఎపిసోడ్ ఇప్పుడు ముగిసింది. 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. Part of political vendetta. This case has been put on the opposition parties. సరిగ్గా ఎలక్షన్ టైం వచ్చేసరికి కేజ్రీవాల్ జైల్లో ఉంటాడు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కవిత జైల్లో ఉంటుంది. కవిత లిక్కర్ స్కామ్ చేసింది అనే అంశము అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి రెండింటి కూడా ఒక ఎన్నికల అస్త్రంగా మారుతుంది. కేసీఆర్ దెబ్బ కొట్టడానికి ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, ఉత్తరాది వైపు ఆమ్ ఆద్మీ పార్టీ, దక్షిణాది వైపు బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు కూడా చాలా బలంగా ఎదిగినాయి. ఆల్రెడీ అప్పటికే కేసీఆర్ ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వరకు వెళ్ళడం, మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన అక్కడ పోయి సభలు పెట్టడం, అక్కడ మంచి రెస్పాన్స్ రావడం, అక్కడ పార్టీ స్థాపించడం, ఇవన్నీ కూడా బీజేపీకి రుచించలేదు, బీజేపీకి మనసులో కొట్టనీయలేదు. సో వీళ్ళిద్దరిని దెబ్బ కొట్టకపోతే మనకు పుట్టగతులు ఉండే అనే విషయం బీజేపీకి అర్థమైంది. సో అందులో భాగంగా పెట్టినటువంటిది, తయారు చేసినటువంటిదే ఈ లిక్కర్ పాలసీ కేసు. ఎందుకంటే ఫస్ట్ కంప్లైంట్ చేసింది లెఫ్టినెంట్ గవర్నర్లు, గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు, వాళ్ళ పెంపుడు చిలుకలు అనేది అందరికీ తెలిసిన విషయం. లిక్కర్ పాలసీ కేసు తోటి కేజ్రీవాల్ జైలు పంపారు, ఇక్కడ కవితను జైలు పంపించి మొత్తం ఇద్దరిని కూడా వాళ్ళ రాష్ట్రాలు దాటి బయటికి రాకుండా చేశారు.